సో గైస్ మనం పారుల్ యూనివర్సిటీ మీద వీడియోస్ పెడుతుంటే మంచి రీచ్ వస్తుంది. సో అందుకోసమే ఈ వీడియోలో ఏం లేదబ్బా, లైక్ పారుల్ యూనివర్సిటీకి ఎలా రీచ్ అవ్వాలి అనేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినాను అనమాట. అంటే లైక్ మనం మన ఓన్ స్టేట్స్ నుంచి ముందైతే వడోదరాకి రీచ్ అవ్వాలి, అండ్ వడోదరా రైల్వే స్టేషన్ నుంచి పారుల్ యూనివర్సిటీకి ఎట్లా రావాలి అనేసి ఈ వీడియో. సో ఎవరు మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు చూడండి. అండ్ డైరెక్ట్ రాకోకుండా నేను రైల్వే స్టేషన్ నుంచి అక్కడ చిన్న ఒక పీవీఆర్ మాల్ అనేసి ఉంటుంది, సో అందులోకి వెళ్ళేసి కాసేపు ఒక 10-15 మినిట్స్ స్పెండ్ చేసి వచ్చినాను అనమాట. సో ఇంకా ఎటువంటి ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి క్లాస్ ఉంది, బట్ ఫ్రెండ్ని అర్జెంటుగా ఎమర్జెన్సీ అనేసి డ్రాప్ చేయమని అంటే వచ్చి డ్రాప్ చేసేకైతే వచ్చినా అనమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అయింది. అండ్ మనం నెక్స్ట్ క్లాస్ కన్నా క్యాచ్ చేసుకోవాలి అంటే 11:30 to 10:30 12:45కి మనకి నెక్స్ట్ క్లాస్ అయితే ఉందన్నమాట. సో అంతలోపు క్లాస్కి అయితే వెళ్ళాలి, కాలేజ్లోకి అయితే వెళ్ళాలి. సో లెట్స్ వెళ్తామో వెళ్ళలేమో అనేసి. ఇక్కడ ప్లాట్ఫామ్లలో కుక్కలు వచ్చినాయి, ఇదేం ఇద్దరో ఏందో మరి. నేనైతే ఫస్ట్ టైం ప్లాట్ఫామ్ టికెట్ కూడా తీసుకున్నా. ఇక్కడైతే స్టేషన్ బయటికి రాగానే మనం యాడికి పోతారో కూడా పనిలే, బ్యాగ్ తీసుకుంటారు, ఉరుకుతారు. సో బై గాడ్స్ క్రేజ్ ఇప్పుడు మనతో బ్యాగ్ లేదు కాబట్టి ఎవడు అడగల. సో అది ఇప్పుడు వచ్చేసి మనం రైల్వే స్టేషన్ బయటికి అయితే వచ్చినాము. అండ్ వెంటనే ఎందుకు పోతావు అనేసి ఇక్కడ ఒక మాల్ అయితే ఉంది, సో మాల్లోకి వెళ్దామనేసి వెళ్ళుకుంటున్నా. అమ్మమ్మ, సో అక్కడ కనిపిస్తుండేది మాల్ అనమాట, లోపలికి అయితే వెళ్దాం. సో ఇక్కడ మన ఇటు సైడ్ ఉండేదే ఏమంటారు బస్ స్టాండ్, సిటీ బస్ స్టాండ్ అనమాట. సో ట్రాఫిక్ మాత్రం బాగానే ఉంది ఇక్కడైతే. అండ్ ఇది వచ్చేసి మాల్ పీవీఆర్ సినిమా. సో కాసేపు లోపలికి వెళ్ళి ఏసీ ఉంటుంది అనుకుంటా, లోపలైతే ఏసీ ఉంటుంది. చెమటలు స్టార్ట్ అయినప్పుడే ఇంకా ఏసీలో కాసేపు ఉండి పోదాం. అండ్ ఇన్సైడ్ వచ్చేసి ఇట్లుంది, ఇక్కడ పౌచ్ సెషన్ కూడా ఉన్నాయి. మన ఫోన్కి పౌచ్ చూద్దాం, ఇక్కడ ఉన్నాయంట చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఇది వాడుతున్నా, కొత్తది ట్రై చేద్దాం, ఒకవేళ బాగుంటే తీసుకుందాం. ఓకేనా భయ్య, అన్నీ చూసి ఇది అని ఫోన్లోకి వేసి చూసి మొత్తానికి ఆడే పెట్టి వచ్చేదలికే ఎవర్రా నువ్వు అన్నట్లు చూసేవాడు. బట్ ఏసీ ఉంటుంది అనుకున్నా బ్రో, లేదు ఇక్కడ. ఫుల్ డిసప్పాయింట్ అయిపోయినా. పౌచెస్, బట్టలు అన్నీ ఉన్నాయి ఇడైతే. ఎవరు రైడు వీడు చూడండి, వీడు దొంగనా కొడుకుడు నన్నే చూస్తాడు వీడు. కుడి అమ్మ పైన ఏందని ఉంటుంది అనుకుంటే మొత్తం అంతా ఖాళీగా ఉంది, క్లోజ్ చేసేసినారు షాప్స్ అన్నీ కూడా. ఈడ చూడండి ఏంది లేదు, ఈడ వచ్చి కూడా వేస్ట్ ఏమో. ఈడొక్క షాప్ ఉంది అంతే, మొత్తం అన్నీ క్లోజ్ ఉన్నాయి. అండ్ గాయస్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడైతే. మిస్టర్ పఫ్, జగదీష్ చూపినా కదా నిన్న, అది మన పారుల్లో కూడా ఉంది జగదీష్. అగోండి జగదీష్, ఒరిజినల్ జగదీష్. మన ఆంధ్ర తెలంగాణలో బెంగళూరు బేకరీ ఉంటుంది కదా ఫేమస్, సో అట్నే ఇక్కడ జగదీష్ బేకరీస్ అనమాట, మస్తు ఫేమస్. స్వీట్స్ కూడా బాగుంటాయి అనేసి తిన్నా, బట్ టేస్ట్ అయితే చేయలే ఇంతవరకు. మిస్టర్ పఫ్ కూడా ఉంది ఇక్కడ, మన కాలేజీలో ఒక బ్రాంచ్ ఉంది కదా, సో ఇక్కడ బయట కూడా ఉన్నది ఒకటి. అండ్ ఇదంతా సిటీ బస్ స్టాండ్ ఇది. విపరీతంగా ఉన్నారు జనాలు అంతే ఇక్కడ. చూడండి ఆడ కూడా జగదీషే, ఆ చిన్నగా టీ కొట్టులాగా ఉంది, అది కూడా జగదీషే. అంత
అంత ఫేమస్ ఇక్కడ జగదీష్ అంటే. బ్రో పప్పులో కాలేసినాం బ్రో. యాక్చువల్లీ ఇది వచ్చేసి ఏమంటారు, ఇక్కడ నుంచి వేరే వేరే ఊర్లకు పోయేది ఇవి. ఈ బస్ స్టాండ్ వచ్చేసి సిటీ బస్ స్టాండ్ కాదంట, లోకల్ బస్ స్టాండ్. అంటే లైక్ ఇక్కడ నుంచి వేరే ఊర్లకు అట్లా పోయేదానికి. మంది పార్లు సిటీలోనే ఉంటుంది కదా కొంచెం బయటన, సో దానికి వేరే బస్ స్టాండ్. నేను రెండు ఒకటేమో అనేసి అనుకున్నా. మళ్ళీ ఇప్పుడు 2 కిలోమీటర్లు ఇట్లా రౌండ్ వేయాలా. నాకైతే ఎనర్జీ లేకుండా ఉంది. మార్నింగ్ కూడా పోహా పెట్టినారు, ఏదో లైట్గా తినేసి వచ్చా. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 9, 10, 11:45 అయింది. లంచ్ 1:30, 2 వరకు ఉంటుంది. బట్ 12:45 క్లాస్ ఉంది. ఆ క్లాస్కి క్యాచ్ చేద్దాం అనుకుంటున్నా, చూడాలి ఏమవుతుందో ఏమో. ఆడ వెనకాల మనకు కనిపిస్తుంది మాల్కి ఇంతమంది మనం పోయిండేది. అయితే ఇదైతే డైరెక్ట్ రైల్వే స్టేషన్ నుంచి ఇట్లా మాల్లోకి ఉంది ఎంట్రీ కూడా, పైన రోడ్లో కాకుండా. ఎంత పుట్టగా ఉంది ఇక్కడ పెట్రోల్ బంక్ అయితే. ఇది చాలా చిన్నగా ఉంది, ఓన్లీ ఒకటి స్టాలు. ఇదేదో హోటల్ అంట ఇక్కడ, బాగుంది కదా. మళ్ళా అంత హోటలే అంట, సండే హోటల్ పేరు. హోటల్ పేరు సండే హోటల్. మన రైల్వే స్టేషన్, ఇది రైల్వే స్టేషను, ఇది ఆపోజిట్లోనే సండే హోటల్. అండ్ చూసుకుంటే ఇక్కడ కూడా జగదీషే ఉంది ఇక్కడ, అది కూడా జగదీషే. ఎన్ని ఉన్నాయో అసలు జగదీష్లు మాత్రం ఇక్కడ. రైల్వే స్టేషన్ బయటనే ఇన్ని జగదీష్లు ఉన్నాయంటే ఇంకా మొత్తం వడోదర సిటీలో ఎన్ని ఉంటాయో మరి ఊహించుకునేకే అట్లా. కరెక్ట్గా రైల్వే స్టేషన్ ఎంట్రీ ఉంటుంది కదా, అదే ఎగ్జిట్. అక్కడి నుంచి ఇట్లా చూడంగానే ఎదురుగానే ఉంటుంది. సో ఇదే బస్ స్టాండ్, ఒక మాల్ లాగా అయితే ఉంటుంది అనమాట. ఈ మాల్ నుంచి స్ట్రైట్గా పోతే బస్ స్టాండ్లోకి వెళ్తాం. ఇక్కడ రెస్టారెంట్స్, హోటల్స్, పిజ్జాస్, బర్గర్స్ అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడైతే. ఈ బస్ స్టాండ్లో టాయిలెట్స్ ఉంటాయి, సినిమాలలో చూపిస్తారు చూడు అట్నే ఉంటాయి. ఇంకా బాగుంటాయి కాస్ట్లీగా. అండ్ నాకైతే ఓపిక లేదు, బస్సు ఎంతకుందో చూసుకోవాలా. స్టంట్లు వేస్తాను ఇక్కడ జారుకుంటా నేనైతే. ఇటు చూడండి శివునిది స్టాచ్యూ. ఇంకా ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ అయితే పెట్టినారు ఇక్కడ చిన్నది. ఇప్పుడు మనం ఎక్కాల్సిండే బస్సు వచ్చేసి 3C కానీ 3B కానీ ఎక్కాలన్నమాట పారులు పోవాలంటే. చూద్దాం ఎంతకుందో అడుగుదాం. ఇక్కడ ఉంటారు వీళ్ళు వడోదరాలో. అసలు ఇంక ఇది రాజస్థాన్కి అతుక్కొని ఉంటుంది కదా, ఇంకా ఎండలు మాత్రం తలగా ఉంటాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి మనం బస్సు ఎక్కినాకనే టికెట్ తీసుకోవాలని ఏం లేదు, వీటినే ఉంటారు, టికెట్ దమ్మని కొట్టేస్తారు. ఇక్కడైతే బస్ స్టాండ్లోనే ఫోన్ల షాపు అండ్ ఇక్కడ హోటల్స్, ఆ పక్కనే జ్యూస్లో అన్నీ కూడా ఉంటాయి. ఏదైనా జ్యూస్ తీసుకుందాం, ఎండకి చల్లగా ఉంటుంది. ఇప్పుడు ఇది బీకల్లా లాలే వచ్చింది ఎండబడి అంతా. ఎండ మాత్రం పోయా వాంచి పడేస్తుంది ఇడైతే. మన రాయలసీమలో కూడా ఇంత వేడి ఉండదేమో. ఇంకా బస్సు కూడా వచ్చేసి జనాలు చూడండి. అమ్మతో కాలు మాడుతానా, సీటు దొరుకుతుందో తెలియదు ఇప్పుడైతే. అమ్మ దొరికింది సీట్ అయితే. టికెట్ వీక్ డేస్ అయినా వీకెండ్స్ అయినా ఎప్పుడైనా సరే బస్సులు మాత్రం నిండిపోయే ఉంటాయి. అదిగాక ఇంకా హాలిడేస్ అప్పుడు మాత్రం ఇంకా ఫుల్ జనాలు ఉంటారన్నమాట ఈ బస్సులలో. ఏ మాత్రం కూడా ప్లేస్ ఉండదు నిల్చోనికి. అండ్ మనం పారుల్ యూనివర్సిటీకి బస్సులో వెళ్ళినట్లయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అదే ఒకవేళ ఆటోలో వెళ్తామనేటట్లయితే ఇన్ కేస్ అంటే బస్సెస్ ఏమో కంటిన్యూస్గా ఉంటాయి 1.5 అవర్కి అంతా కూడా. ఆ టైం టేబుల్ కూడా మీకు ఒకసారి డిస్ప్లే చేస్తారు చూడండి. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఈ బస్ టైమింగ్స్కి క్యాచ్ చేయలేకపోయినారంటే ఆటోస్ కూడా హైర్ చేసుకోవచ్చు. డైరెక్ట్ అంటే వాడు 300-400 అంటాడు. సో డైరెక్ట్ కాకుండా రైల్వే స్టేషన్ నుంచి ముందైతే బృందావన్ సర్కిల్ అనేసి ఒక ఉంటుంది, అక్కడ వరకు రండి, 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ బృందావన్ సర్కిల్ నుంచి పారుల్ యూనివర్సిటీకి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో 60తో పారుల్ యూనివర్సిటీకి అయితే వచ్చేయచ్చు. ముందు చెప్పినా కదా ఆటో ఒక చోటు చేంజ్ అవుతుంది బృందావన్ సర్కిల్ అనేసి. సో ఆ సర్కిల్ ఇదే అనమాట. సో ఇక్కడ మనం చాలా ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి.
ఏ ఆటో అయినా 30 రూపీసే. అండ్ గైస్ మనకు అప్పుడే ఒక ఫ్రెండ్ అయితే పరిచయం అయింది, చూపిస్తా చూడండి. హాయ్ హాయ్. ఇది వచ్చేసి 30 గేట్ అంటారు. ఏదైనా పార్సెల్స్ అట్లాంటివి కూడా ఇక్కడ లోపల తీసుకోవచ్చు అనమాట. సో మొత్తానికి అయితే మన కాలేజ్ కాడికి వచ్చేసినాం. అండ్ ఇక్కడ స్కానర్ ఉంటుంది, ఇది స్కాన్ చేస్తేనే లోపలికి అయితే పంపిస్తారు. అండ్ ఇక్కడ ఎంట్రీలోనే ఇక్కడ స్కాన్ చేసుకొని లోపలికి అయితే పంపిస్తారనమాట. సో గాయస్ ఇప్పుడే క్యాంపస్లోకి అయితే ఎంటర్ అయినాము. అండ్ మన క్లాస్ వచ్చేసి 12:45కి ఉండే అనమాట. బట్ ఇప్పుడు టైం వచ్చేసి 1:10 అయింది. సో క్లాస్ ఎగిరిపోయినట్లే, ఇంకా ఎట్లానో లంచ్ కూడా చేయలే కదా. సో లంచ్ చేసేసి ఇంకా 1:45 క్లాస్ ఉంది, దానికైతే అటెండ్ అయిపోదాం ఇంకా. సో అది గైస్ ఇంకా వడోదర నుంచి పారుల్ యూనివర్సిటీకి ఎట్లా రావాలనేసి మీ అందరికీ ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చింది అనుకుంటున్నా. సో అదనమాట ఇంకా ఈ వీడియోకి. సరే ఇంక వస్తా. బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.